100 రూపీస్, చాలా తక్కువ. 10 రూపీస్కి ఎంత వాల్యూ ఉందో 100 రూపీస్కి కూడా అంతే వాల్యూ ఉన్నట్టు ఉంది. నేనైతే 100 రూపీస్ టాప్స్ పెట్టాను. అది రౌండ్ ఫిగర్, చాలా ఈజీ నెంబర్, అది వైరల్ అయ్యేటట్టు ఉంది. ఆ రౌండ్ ఫిగర్ 100 రూపీస్. మళ్ళీ 100లో మీ ముందుకి మళ్ళీ వేరే తీసుకొచ్చాను. కిడ్స్ ఫ్రాక్స్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే రౌండ్ అప్ చేశాను షాప్ మొత్తం. నాకు కొంచెం అటు ఇట్లో 100కి ఏమి ఇవ్వచ్చు అని చెప్పి అవన్నీ మళ్ళీ అండర్ గ్రౌండ్లో పెట్టాను. నెక్స్ట్ ఇది ఫస్ట్ వీడియో అయితే నాది 100 రూపీస్ది కొంచెం వైరల్ అయింది. అంటే 2000 మంది చూశారు. అదే నా దృష్టిలో వైరల్ అనమాట. అంటే నేను స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి ఓకే, వీడియో వైరల్ అయింది. అలాగే ఆఫ్లైన్లో వచ్చేసి 100 రూపీస్ టాప్స్ కూడా అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. నేను మళ్ళీ 100 రూపీస్లో అనేది ఏం తీసుకురావాలని షాప్ని రౌండప్ చేసి కొన్ని క్యాల్కులేట్ చేసుకుని అటు ఇటుగా 100 ఐటమ్స్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇదే జోష్తో నెక్స్ట్ ఇంకొక 100 రూపీస్ నేను ఐటమ్స్ తీసుకొస్తున్నాను. సో ప్రోడక్ట్స్ అవ్వచ్చు లేదా డెకరేషన్ అనేవి, అవి కూడా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ అయితే ఆ వీడియో కోసం అయినా సబ్స్క్రైబ్ అవ్వండి. వైరల్ అవుతుంటే నాకు ఎందుకు హ్యాపీ ఉంది అంటే, నేను ఇప్పుడు నష్టపోయినా పర్లేదు, నాకు వీడియో వైరల్ అవ్వాలి. ఎందుకు అంటే నాకు ఆఫ్లైన్ ఆర్డర్స్తో నేను అవ్వదు, నాకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా కావాలి. అందుకని చెప్పే వీడియో కోసం నేను ఇన్ని తిప్పలు పడుతున్నాను అనమాట. అలాగే ఈ డ్రెస్ గురించి కూడా నేను చెప్పను ఈసారి నుంచి. నేను ఇన్స్టాగ్రామ్లో నిన్ననే ఒక పేజ్ ఓపెన్ చేశాను. ఆ పేజ్ వచ్చి మీరు ఫాలో అవ్వండి. ఒక్కొక్కటి నేను కుట్టిన డ్రెస్లు కాస్ట్తో సహా నేను అక్కడ మెన్షన్ చేస్తాను. క్లాత్ కావాలన్నా సరే నేను క్లాత్ కూడా నేను పంపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్తే ఇది క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి. వీడియోలో కూడా ఒక్కొక్క పిక్ అప్లోడ్ చేయాలంటే కష్టమవుతుంది. ఇది వచ్చేసి చిన్ని ఫ్రాక్సే, కానీ ఇది కలంకారీ క్లాత్. ఇది మీటర్ వచ్చేసి 140 రూపీస్ ఉంటుంది. ఇంకా స్టిచ్చింగ్ అంతా కలపను. ఇంకా ఆల్మోస్ట్ నేను తీసేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏంటంటే 100 రూపీస్కి నేను ఇది ఇచ్చేస్తున్నాను. అలాగే కుట్టినవే కాదు, ఈ రెడీమేడ్ కూడా ఉన్నాయన్నమాట. ఇవంతా మీరు ఆన్లైన్ అంటే మళ్ళీ మీరు ఇవి సైజెస్ తేడా వస్తే 100 రూపీస్కి మళ్ళీ ఫొటోస్ చేయడం, అప్లోడ్ చేయడం, కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో నేను ఇవన్నీ ఆఫ్లైన్ పెట్టుకున్నాను. ఇవన్నీ క్లియరెన్స్ సేల్లో ఇవన్నీ తీసేద్దామని చెప్పి నేను ఇట్లా పెట్టుకున్నాను. ఇవి కొన్ని వాళ్ళ ఇష్టము, కొన్ని కుట్టినవి తీసుకుంటారు, లేదంటే రెడీమేడ్ తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం. కొన్ని ఇవన్నీ కలిపి క్యాప్ కూడా ఉంది, ఇది కూడా 100 రూపీస్లో ఇస్తాను. ఇవన్నీ ఇలా అనమాట. నెక్స్ట్ అయితే వేరే 100 రూపీస్లో ఇంకా నేను 100 అనేది వదలను. నేను ఈ 100 రూపీస్లో నేను కొన్ని వేరే ప్రోడక్ట్స్ తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. అది ఏంటి, గిఫ్ట్లా లేదంటే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్సా లేదంటే డెకరేటివ్ పీసెసా అనేది నేను చూస్తాను. 100 రూపీస్లో అయితే నేను నెక్స్ట్ అది పెడతాను. ఆ ప్రోడక్ట్స్ అయితే ఆన్లైన్ అయితే నేను చేస్తాను. అవైతే మీకు క్వాలిటీ అవసరం లేదు కదా, క్లాత్ అనేసరికి క్వాలిటీ అవుతుంది. ప్రోడక్ట్స్ అనేసరికి ఇవి వస్తువులు కాబట్టి వాటికి ఏమీ క్వాలిటీ అవసరం లేదు. వీడియోలో చూపిస్తాను. మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే 100 రూపీస్లో మీకు పంపిస్తాను. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చాలా ఉన్నాయి పేజెస్. ఫస్ట్ అయితే ఒకటి ఫాలో అవ్వండి, అవుట్ఫిట్ డ్రెస్సుల కోసం అయితే ఆ పేజ్ని ఫాలో అవ్వండి. నేను 1 by 1 డ్రెస్ అనేది అప్లోడ్ చేస్తాను. మా స్టిచ్చింగ్ నీకు నచ్చినట్లయితే నెక్స్ట్ మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టి మీరు చెక్ చేసుకుని చూడండి. ఇంకా నేను స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాను. సో నేను ఇంకా తక్కువ కాస్ట్ చేసుకుని మీ బడ్జెట్లో కూడా చూసుకొని నేను చేస్తాను. ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టాను ఈ అవుట్ఫిట్ పేజ్ అనేది. ఆర్డర్ వస్తుందా రాదా అని డౌట్తో నేను చేశాను. ఏదైనా ప్రయత్నం చేయకుండా అయితే మనం క్యాల్కులేట్ చేయకూడదు, చేసి చూడాలి. నేనైతే చేసిన వేలల్లో లక్షల్లో అయితే నష్టపోను. అలాగే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే నేను పేజీ పెండింగ్ ఇంకా పెండింగ్ పెట్టకుండా ఓపెన్ చేశాను. డ్రెస్లు అయితే ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. ఎందుకు అంటే కొందరు అన్నారు అవుట్ఫిట్ అనేసరికి క్లాత్, లైనింగ్, స్టిచ్చింగ్ అన్నీ ఎక్కువైపోతాయని. అలా ఎక్కువ అవ్వకుండా మీ బడ్జెట్లో కొంచెం
చేసుకుని నేను ప్లాన్ చేసుకుని పెడతాను. అవుట్ఫిట్టే రెడీమేడ్ వచ్చేస్తుంది మీకు 500లో వచ్చేస్తుంది, కానీ అవుట్ఫిట్టే. నా అవుట్ఫిట్ నా క్వాలిటీ కొంచెం తెలియాలి కదా మీకు కూడా. సరే ఎంతవరకు అవుతుందో చూద్దాము, ఎన్ని ఆర్డర్స్ వస్తుందో కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నాను, చూడాలి.